అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియోలో నా ఫుల్ డే రొటీన్ చూపిస్తానండి. అమ్మా నాన్నలతో మా ఊరు ఇదంతా మా పొలాలు ఇవన్నీ చూపిస్తానండి. ఇవి ఫ్రెష్ రొయ్యలు అప్పుడే పట్టి తెచ్చారనమాట. అంటే మా పొలాలంటే ఏవో పెద్దగా లేవు కానీ ఉన్న దగ్గరికే చేపల చెరువులకి కౌలుకి ఇచ్చేసారండి. అదే మన సంవత్సరానికి ఇంతకని ఇస్తారు కదా డబ్బులు. వాళ్ళే చేపలు రొయ్యలు అన్ని వేసుకొని ఇన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ రాయించుకుంటారు అనమాట మన దగ్గర నుంచి. ఆ రొయ్యల చెరువుల దగ్గర నుంచి రొయ్యలు పట్టుకొచ్చారండి. అడిగారు, ముందే చెప్పారంట నాన్న మేము వస్తున్నామని చెప్పి ఫ్రెష్ రొయ్యలు కావాలని చెప్పి ముందే కొని పెట్టుకున్నారు. అందులో కొన్ని రొయ్యలు అమ్మ వండిందండి. మిగతా రొయ్యలు ఏం చేసిందంటే ఆయించేసింది. నేను దుబాయ్ వచ్చినప్పుడు తెచ్చుకున్నాను అనమాట కొన్ని. కాకపోతే ఫ్రెష్ ఏదన్నా ఫ్రెషే కదా, అసలు అప్పటికప్పుడు పట్టి భలే ఉన్నాయి. రొయ్యలు టేస్టే సపరేట్ గా ఉంది. రొయ్యలు గోంగూర వండింది. దాంతో పాటు నాటుకోడి అనమాట. మేము వస్తున్నామని చెప్పి మా నాన్న ముందే నాటుకోడి కొనేసి పెట్టారు. పుంజు, అదే పందుం పుంజులు అంటారు కదా. ఇప్పుడు మాకు కూడా పల్లెటూరులో కూడా దొరకట్లేదండి నాటుకోళ్ళు. అంత అలా అయిపోయినాయి. అంటే ఎవరు పెంచట్లేదు కదా, మేము ఏదో తినేదే సంవత్సరానికి ఒకసారి. ఇంక దుబాయ్లో ఎలాగో దొరకదు కదా అని మా నాన్న ఎప్పటి నుంచో అడిగి పెట్టి తెచ్చారనమాట నాటుకోడి. ఇప్పుడు వరకు రొయ్యలు కడగడం చూపించాం కదండి. రొయ్యల లోపల నల్లటితో ఒక తీగలాగా వస్తే అది కంపల్సరీ తీసేస్తారు. తర్వాత పసుపు వేసి కడుక్కుంటే మనకి నీచు వాసన రాదంట. ఈ ఫ్రెష్ రొయ్యలు కదా బాగా జిగటగా ఉన్నాయన్నమాట. అందుకే మా అమ్మ చాలా సార్లు కడిగింది. ఒక 4-5 సార్లు కడుగుంటది. పసుపు వేసి ఒక 2 సార్లు కడిగింది. మామూలు నీళ్ళతో మంచి నీళ్ళతో 3 సార్లు కడిగింది అనమాట. ఈ రొయ్యలు వలడం ఇదంతా మేము ముందు రోజు చేసేసామండి. ఆ రోజు రాత్రి నుంచి ఫుల్ వీడియో వ్లాగ్ షూట్ చేశాను అనమాట. అంటే రొటీన్ అంతా మార్నింగ్ నుంచి ఎలా అని చెప్పి. మా బాబుగాడికి మైసూర్ బజ్జీ అంటే చాలా ఇష్టం. అందుకని వాళ్ళ అమ్మమ్మని మైసూర్ బజ్జీ ఏమన్నాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. ముందు రోజే చెప్పేశాడు. ముందు రోజు ఏంటి, దుబాయ్లో ఉండగానే అమ్మమ్మ నాకు మైసూర్ బజ్జీ కావాలి అని చెప్పాడు అనమాట. అలా మైసూర్ బజ్జీకి రాత్రి నానబెట్టేసింది మా అమ్మ. ఎప్పుడు కూడా మజ్జిగ వేసి రాత్రి నానబెట్టుకుంటే పొద్దుటికి బజ్జీ చాలా బాగా వస్తాయండి. నేను మీకు చూపిస్తాను చూడండి. మా అమ్మ చాలా బాగా వేస్తుంది బజ్జీ. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అది కూడా ఆయిల్ పీల్చకుండా ఉంటాయండి. జనరల్గా మైసూర్ బజ్జీ అంటే ఆయిల్ లా ఉంటుంది కదా, మా అమ్మ వేసి బజ్జీలకి ఆయిల్ కూడా పీల్చదు. టేస్ట్ బాగుంటుంది. మేము మార్నింగ్ లేచేసరికి మా అమ్మ ఇంటి పనులన్నీ చేసేసుకొని స్నానం చేసి దండం పెట్టేసుకొని చట్నీలు అవి రెడీ చేసేసుకొని పెట్టేసుకుందండి. వాళ్ళు రోజు మార్నింగ్ అంబలు తాగుతారు. మాకు కూడా కలిపేసింది. జనరల్గా అయితే మేము ఎప్పుడు తాగము. మా అమ్మ నాన్న కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారు అంబలు తాగడం. టిఫిన్ మానేసి అంబలే తాగుతున్నారంట పొద్దుటే వాళ్ళు. మేము లేచి బ్రష్లు చేసి వాటర్ తాగి ఇలా కూర్చున్నామంతే. మా అమ్మ లోపు ఒకదాని తర్వాత ఒకటి అలా తెస్తూనే ఉంది. ఫస్ట్ అంబలి, తర్వాత బాదం, తర్వాత ఎగ్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్. ఇంకా అసలు గ్యాప్ లేదు. మా హస్బెండ్ అయితే అసలు నాది పొట్టా చిరువా ఒకదాని తర్వాత ఒకటి ఇలా తెచ్చేస్తున్నారు అని చెప్పేసి అసలు ఇంకా ఆయన కామెడీ అయితే నాకు బ్రహ్మానందం కామెడీ గుర్తొచ్చింది. అప్పుడు కొద్ది గ్యాప్ ఇవ్వండి అత్తయ్య, ఏంటిది ఒకదాని తర్వాత ఒకటి అని చెప్పి ఇచ్చాను కదమ్మా 10 నిమిషాలని మా అమ్మ. అలాగా మొత్తానికి ఎలా తింటానే ఉన్నా ఇంక పొద్దున. మా గోదావరి సైడ్ కొంచెం మర్యాదలు ఎక్కువ కదండి. దట్టు ఇంక అల్లుడు వచ్చాడు అంటే ఇంకా కోడి తెగాల్సిందే, నాన్ వెజ్ పడాల్సిందే, గారెలు వేయాల్సిందే, ఇంకా ఒక దాని తర్వాత ఒక ఐటెం రావాల్సిందే. అలా ఉంటాయి మర్యాదలు. అండ్ దట్టు సంవత్సరానికి ఒకసారి వస్తారు కదా, ఆ మాత్రం పెడతారు. అలా పెట్టడం కూడా మన సాంప్రదాయం కదండి. జనరల్ గా పండక్కి అల్లుడిని పిలిచి అలా అన్ని మర్యాదలు చేస్తారు మన గోదావరి సైడ్. కానీ మనం పండక్కి వెళ్ళట్లేదు కదా, మనం వెళ్ళినప్పుడే పండగలకి. ఇంకా మా బాబుగాడు అక్కడ ఉన్నాడు కదా, ఇంకా అసలు కన్నా కొసరు ఎక్కువ అని మనకన్నా మనవడ ఎక్కువ. ఇంకా అమ్మమ్మ తాతయ్యకి అసలైన సంబరం స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఒక్క మాట అనేవరా అండి. అయితే ఏం బాగాలేదు ఎందుకు, అదే కదా. ఏ నీకు దుబాయ్లో 3 సన్న వస్తున్నాడా, ఇక్కడ 3 వస్తున్నాడా? లే తిన తినడం తక్కువ అని వాగడం ఎక్కువ అని మాకు. చెప్పాను కదండి, మా అమ్మ మైసూర్ బజ్జీ చాలా బాగా చేస్తుంది. ఆ తోకలు కూడా రాకుండా వేస్తుంది. అది ప్రాసెస్ ఏంటంటే అండి, మైదా పిండిలో పుల్లటి మజ్జిగ వేసి రాత్రే కలిపేసి పెట్టుకుంటుందండి. అలా రాత్రి కలిపి పెట్టుకుంటే ఏంటంటే బజ్జీలు టేస్ట్ బాగుంటుంది. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటుంది. మార్నింగ్ బజ్జీ వేసేటప్పుడు కావాలంటే చిన్న సోడా వేసుకుంటే సరిపోదు. అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. డీప్ పెనం పెట్టుకోవాలండి. లోతున్న పెనం పెట్టుకుంటే ఏంటంటే బజ్జీలు బాగా పొంగుతాయి అన్నమాట. చాలా బాగున్నాయి. నీకు నచ్చినాయా? నీకు నచ్చితే మాకు నచ్చినట్టేరా బాబు. ఈ మైసూర్ బజ్జీకి కాంబినేషన్ వేరుశనగుళ్ళు చట్నీ అండి, చాలా బాగుంటుంది. అదే కాంబినేషను. ఇంకా కొబ్బరి చట్నీ కూడా చేసుకుంటారు, కానీ నాకైతే వేరుశెనగ పిక్కల చట్నీ బజ్జీ మైసూర్ బజ్జీ కాంబినేషన్ చాలా బాగా నచ్చుద్ది. మీకు ఏ కాంబినేషన్ నచ్చుద్దో నాకు కామెంట్ చేయండి. ఇలా బ్రేక్ఫాస్ట్ తిని కాఫీలు అయ్యి తాగామండి. మా బాబుగారు కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి ఆడ అష్టచమ్మాలు ఆడుకున్నాడు.
మా అమ్మ నెక్స్ట్ రౌండ్కి మొదలెట్టింది. ఏంటనుకున్నారు, గారెలు నాటుకోడి తినాలంట. ఇంకొంచెం మా హస్బెండ్ అయితే కొంచెం గ్యాప్ ఇవ్వండి అత్తయ్య, ఏంటిది ఒకదాని తర్వాత ఒకటి అని. మా అమ్మ ఏమో ఇచ్చాను కదమ్మా ఆల్రెడీ, మీరు తిని గంట అవుతుంది కదా, ఈ లోపు 2 గారెలు తింటే ఇంకో 2 గంటలకు 3 గంటల కదా భోజనాలు చెదిరిగాని అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి 11:30. మళ్ళీ గారెలు తిని లంచ్ ఇంకెప్పుడు చేస్తాం అసలు. ఇంకా అలా ఒకదాని తర్వాత ఒకటి తినడం, టీవీ చూడడం, ఇంక ఇదే పని. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్తే ఇంకెవరికన్నా అంతే కదండి. అలా ఒకదాని తర్వాత తినలేక తింటాం. అక్కడేమో ఉండి తినలేము, ఇక్కడేమో తిందామంటే ఉండవు, అంతే ఏం చేయలేము. నాటుకోడి కూర గారెలు కాంబినేషన్ అయితే భలే ఉంటుంది కదండి. మీలో ఎంతమందికి కాంబినేషన్ నచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దే. నాకైతే చాలా నచ్చింది. జనరల్గా నేను చికెన్ తక్కువ తింటాను, బట్ నాటుకోడి తింటాను, ఎందుకంటే బోన్స్ ఉంటాయి కదా, నాకు ఆ బోన్సే నచ్చుతాయి. ఆ రోజు యాక్చువల్గా ఏమైందంటే అండి, మేము భోజనాలు చేస్తున్నాం కదా, టీవీ చూస్తున్నాం. భోజనాలు అయిపోయిన తర్వాత మా అమ్మేమో కిచెన్లో ఉంది. మా బాబుగడికని పాపం మా అమ్మ వేరుశనగుండ్లు, ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ చాలా చాలా తెచ్చిందన్నమాట. గులాబ్ జామ్ ప్యాకెట్ ఇవన్నీ తెచ్చి కింద పెట్టింది. కోతి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసింది. ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. ఇంట్లోకి వచ్చి ప్యాకెట్లు మొత్తం పట్టుకెళ్ళిపోయిందండి. కోతి అంటే కోతి కదా, అలబ్బండ పెద్దవి ఉంటాయి కదా, నల్లగా ఉన్నట్లు మేము అలబ్బండ అంటాం. మూతి ఎర్రగా ఉంటే అది కోతి అంటాం అనమాట. అసలు అది పట్టుకెళ్ళి ఎంత ఫాస్ట్ గా పరిగెట్టిందో, అదే మేడ మీదకి వెళ్ళి చూస్తున్నాం అన్నమాట మేము. ఎలా తింటుందో చూడండి అది. అయ్యయ్యో మొత్తం బిస్కెట్ ప్యాకెట్ చూడండి ఎలా పట్టుకొని మొత్తం ఓపెన్ చేయలేదు అది. అసలు మరి దారుణంగా ఏవి ఉండవట్లేదు, పట్టుకుపోతున్నాయి మొత్తం ఇంట్లోకి వచ్చి. ఏది వెళ్ళిపోయింది అక్కడ. భలే చెప్తున్నారండి. ఎప్పుడు నేర్చుకున్నారు? ఎలా చెప్తాడు. ఊరికి వచ్చేసిందా? తెచ్చి చిన్నదానికి ఇచ్చేసి తింటుంది. అదిగో తక్కువ. ఇంట్లో కంటే డైరెక్ట్ గా చూడండి, మేడ మీద నుంచి హాల్లోంచి కిచెన్ లో పెట్టిన కవర్ లో సంచిలో తీసి పట్టుకెళ్ళిపోయిందంటే అలబండ చూడండి ఏమన్నాలో. ఏది ఉంచట్లేదు, ఏ ప్యాకెట్లు ఉంటే ఆ ప్యాకెట్లు అన్ని పట్టుకుని వెళ్ళిపోతుందంట ఇక్కడ నుంచి. చాలా సేపు ఆ కోతి ముచ్చట్లే అక్కడ సరిపోయినాయి. ఈలో మా హస్బెండ్ కర్ర సాము చూసారు, ఎంత బాగా చేశారో. నేను ఫస్ట్ టైం చూసాను, షాక్ అయ్యాను. అసలు చాలా బాగా చేశారు, ఎలా వచ్చండి అని చెప్పి నేను అది అడిగాను. చాలా బాగా చేశారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి మా పొలంలోకి వెళ్ళామండి, పొలం చూద్దామని చెప్పి. ఇవే చేపల చెరువులండి, అదే చేపలు వేస్తారు, రొయ్యలు వేస్తారు, 2 వేస్తారు ఇందులోని. చుట్టుపక్కల పొలాలన్నీ కూడా చక్కగా పంటలు పండే పొలాలన్నీ అందరూ ఈ చేపల చెరువులకి ఇచ్చేస్తున్నారండి. మేమే కాదు, చుట్టుపక్కల చాలా మంది ఇచ్చేసారు. ఏంటి అంటే రైతుల పరిస్థితి అలా అయిపోయింది కదా, పండిద్దాము అంటేనేమో కనీసం పెట్టుబడి రావట్లేదు. కూలి పనులకు వచ్చే వాళ్ళు కూడా ఉండట్లేదు కదండి, కూలీలు కూడా దొరకట్లేదు. ఏదో వస్తున్నారు అంటే వాళ్ళకేమో ఎక్కువ కూలి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా సరే ఇదంతా మన వల్ల కావట్లేదు అని చెప్పి రైతులందరూ కూడా మాక్సిమం, అసలు మా సైడ్ ఒకప్పుడు అయితే చేపల చెరువులు ఏం చేయాలని ఎవరికి తెలీదు. అలాంటిది సగం పైగా అందరూ అలాగే అయిపోయినాయండి, అందరూ ఇచ్చేసారు. ఎందుకు వచ్చిన కష్టాలు మనకి అని అనుకుంటున్నారు అంతే. పండించడం వల్ల ఏంటి ఉపయోగం, మనకి ఒక్క రూపాయి ఆదాయం లేదు కదా అని చెప్పి అందరూ ఇంకా ఇలా చేపల చెరువులకి వీటికి ఇచ్చేస్తున్నారు. సరే కనీసం ఇలా ఇస్తే మన శ్రమ లేకుండా అట్లీస్ట్ సంవత్సరానికి ఇంతన్నా వస్తుంది కదా ఉద్దేశంతో ఇచ్చేమో. కానీ చాలా పెద్ద మిస్టేక్ అలా ఇవ్వడం, మన అనవసరంగా మన పొలాలు మనం నాశనం చేసుకోవడం. కానీ ఏం చేస్తాం, తప్పదు కదండి, కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయి, దానికి మనం కూడా తలంచాల్సి వస్తుంది. అలా అయిపోయింది. ఈ ఒక్క మడి మాత్రం మనం ఉంచుకున్నామండి. ఇది వేరే చోట అనమాట. ఇందాక మనం వెళ్ళాం చూసారా, అది కార్లో, అది ఊరికి ఇంకొక వైపు, ఇది ఊరికి ఇంకొక వైపు అనమాట. అది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఇటు సైడ్ ఇది ఎందుకు ఉంచుకున్నామంటే, ఇంకా సంవత్సరం సరిపడా ధాన్యం మనకి ఈ పంటలోంచే వస్తుంది. ఇప్పుడు ఈ రోడ్డు అంతా కొంచెం మట్టి రోడ్డు, ఇటు సైడ్ కార్ అది రాదని చెప్పి మేము బండి మీద వచ్చాం, మా హస్బెండ్ నేను. మా బాబు గారిని ఇంట్లో దింపేసి కారు ఇంట్లో పెట్టేసి మళ్ళీ మా నాన్న బైక్ వేసుకొని
ఇటు పక్క వచ్చింది దీని గొల్లలగుంట రోడ్డు అంటాం అనమాట. నేను చిన్నప్పుడు స్కూల్కి ఈ రోడ్లోంచి నడుచుకుంటూ 4 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళం అండి. 6th to 10th అలానే చదువుకున్నాను నేను. ఆ మెమరీస్ గుర్తొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఫ్రెండ్స్ అందరూ నడిచి వెళ్ళేవాళ్ళం కదా 4 kilometers. 6th to 10th అలానే వెళ్ళామండి. దారి పొడుక్కి అప్పుడు ఎలగ చెట్టు ఉండేది, మామిడి చెట్లు, ఇంకా చింత చెట్లు, రేగుబళ్ళు చెట్లు, వాక్కాయలు అంటారు కదా వాక్కాయల చెట్లు ఇవన్నీ ఉండేవి. ఇది ఊరు పొలిమేరలో ఉన్న అమ్మవారి గుడి అన్నమాట. అంటే ఊరి దేవత అంటారు కదా అలాగా. ఆ టీవీ ఎవరికమ్మా మేము చూస్తున్నావా మీ ఇద్దరు ఫోన్లు పట్టుకొని కూర్చుని. ఇంకా పొలం నుంచి వచ్చిన తర్వాత మా అమ్మ మళ్ళీ పకోడీ వేయమంటారా అని అడుగుతుంది. పకోడీ ఇంకేమన్నా అసలు ఏమీ తినలేమో, ఒక టీ పెట్టి చాలు అంటే ఇలా ఇంట్లో ఆల్రెడీ ఆకుడియాలు సున్నుండ్లు జంతువులు చేసి పెట్టిందండి. మా వల్ల కాదు మాకు టీ ఒకటి ఇవ్వని టీ ఒకటే తాగాం మేము. గ్యాప్ ఇచ్చాను కదా అది చాలు అలాగే ఉంటది మరి. తర్వాత నెక్స్ట్ నైట్ డిన్నర్కి ఏమో రొయ్యలు గోంగూర అండి. మా అమ్మ స్టైల్లో ఎలా చేసిందో చూపిస్తాను, కానీ చాలా బాగా చేసింది రొయ్యలు గోంగూర కూర. మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ నచ్చితే. కలిపి రొయ్యలు గోంగూర రొయ్యలు ఏం చేస్తాం ఉల్లిపాయ ముక్కలు వేసి అంతే. దీనికి అయితే మరి వెయ్యాలి, లేకపోతే టేస్ట్ రాదు. ముక్కలు వేస్తే అదే రకంగా ఉండాలి. కూర ఎలాగ ఉంటాం, ఇది నూనె కదా ఉంటాం. ఈసారి చూడు దగ్గర ఉల్లిపాయ వేసాం కదా, ఉప్పు కారం వేసావా, వెల్లుల్లి వేస్తావా? ఈసారి ఇంకా కొంచెం ఈసారి ఉల్లిపాయ ఎత్తేనే వేగం ఉడుతుంది. బాగా నీళ్ళగా ఉంది. తర్వాత మరి అంతే గోంగూర ఉడిపోయిందే కదా. చింతపండు ఇంకేమన్నా వేయాలి ఇందులో? ఉప్పు కారం లేత కూర అయితే మిక్సీ పెట్టాలి అంతే. గోంగూర ఇవ్వండి ఉడకబెట్టేసి లేదా రొయ్యలు వేసేయడమేనా? ఇది ఉడకబెట్టి మిక్సీ పెట్టి అది ఉడకక్కర్లేదు. రొయ్యలు వేపేస్తామా, ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అంతా ఉప్పు కారం వేసుకుంటామా, చింతపండు చిన్నది వేసేసి ఆ గోంగూర వేసేస్తాం. లేదంటే ఆ రొయ్యలో గోంగూర వేపేసి మన చింతపండు తర్వాతనే వేసుకోవచ్చు. పచ్చిరేలు గోంగూర ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో వండి ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్. అంటే కొంచెం డిఫరెంట్. నేను మామూలుగా ఏంటంటే ఉల్లిపాయ ముద్ద వేయను, కానీ రొయ్యలు సపరేట్గా ఫ్రై చేసి తీసేసి అప్పుడు మళ్ళీ ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ ఫ్రై చేసి లాస్ట్లో వేసుకుంటాం కదా. మా అమ్మ ఇలా చేసింది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మేము భోజనాలు చేస్తున్నాం, మా బాబు గారికి మా అమ్మ తినిపించుకుంటుంది. ఇంకా మా అమ్మ దగ్గర నాటకాలు చూసారా, ఫోన్ ఫోన్ అని చెప్పి. పిల్లలకి అమ్మమ్మ తాతయ్య అన్న నానమ్మ తాతయ్య అన్న ఇంకా బాగా గారాబాలు కదా. ఇంకా వాళ్ళు ఏదంటే అదే, వాళ్ళు కూడా మన మాట వినరు, మనల్ని తిడతారు ఇంకేమన్నా అంటే. ఇంకా అంతే, ఏం చేయలేము. ఇక్కడ ఇంకా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా ఆడికి పెట్టడం దగ్గర నుంచి స్నానం అన్నీ అమ్మ చూసుకుంటే మనం ఫుల్ రిలాక్స్ మోడ్లో ఉంటాం అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మా అమ్మ నాన్నలతో ఫుల్ రొటీన్ ఎలా ఉంది, మా పొలాలు ఎలా ఉన్నాయి అన్నీ చూపించాను కదా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.